వెల్కమ్ బ్యాక్ టు పిహెచ్ వ్లాగ్స్. మనం ఈరోజు అయితే మన బండికి బ్యాటరీ ఇంకా అలాగే బండి సర్వీసింగ్ చేయించడానికి అయితే పోతున్నాం. ఎందుకంటే మనం లేహ్ లదాఖ్ ట్రిప్ ఫైనల్గా బండి కంప్లీట్ అవుతుంది. పూరం అనే రూట్లోనే మన మామూలు బండి సర్వీసింగ్ చేసే రూట్లో టైర్ పంక్చర్ అయిపోయింది. బండి బ్యాటరీ చేంజ్ చేపిద్దాం అంటే మాత్రం బండి పంక్చర్ అయిపోయింది. దాని బ్యాటరీ కూడా చేంజ్ చేయాలి. ఎండ మాత్రం గట్టి ఉంది. ఈ అమ్మాయి మేమైతే ఒక 20 రోజులు ఉండవు. మా వాడు ఎట్లుంటాడో ఏమో ఎండకి. ఖర్చు ఎక్కువ అవుతుందంటే ఆల్రెడీ ఇంకొక ఖర్చు అవుతుంది. ఏరా నవీన్ బండి మెయింటైన్ చేసుకోవాలని తెలియదురా? ఏదో ఒక పని పెడతాయిందిరా బండికి. 2 పంచాలు పడుతున్నాయి. బస్ ఏకిచ్చే పూరా ఇక దీనికి ఒక ఖర్చు. ఇప్పుడు కూర్చొని ఏదో ఒక పని పెడతాడు ఇడైతే ఉండకుండా. आगे पीछे दोनों के बार एक बार चेक करो, हवा चेक करो. గాలి కొట్టించుకొని చక్కగా బ్యాటరీ షాప్కి బ్యాటరీ చేంజ్ చేయాలి. మస్తు ట్రబుల్ ఇస్తుంది బండి. అరే నా తెలిసినే పంక్చర్ అవుతుంది బండి. లాస్ట్ స్కూటీ కూడా పంక్చర్ అవుతుంది. అన్నీ నా బండ్లు అన్నీ తీసుకోపోతాడు ఇడు. ఓడో ఒకటి ఉంటాడు కదా గ్యాంగ్లా, ఈడే ఈ బండి తీసుకొస్తాడు అవుతుంది, ఆ బండి తీసుకొస్తాడు అవుతుంది. ఎందుకు రా ఇట్లా చేస్తావు నా బండ్లని? సరే ఎంత 10 రూపీస్ కావాలి కంట్రిబ్యూషన్? ఓడరా నీకు ఈ కాలంలో 10 రూపాయలకి పంక్చర్ చేసేటోడు. రెడీ మీ ముందుగానే కెమెరా ఆన్ చేసినందుకు కానీ బండి స్టార్ట్ కావాలి. ఇక నేను బుక్కగానే అయ్యింది వచ్చినాయి. ఎప్పుడు ఫోన్లలో బిజీ ఉంటుంది ఎందుకురా పిల్లలతోటి. మొత్తం ఖరాబ్ అవుతారు వీళ్ళందరూ. అమ్మో దీని బ్యాటరీ బండికించి వచ్చింది. ఇది అట్లనే ఉంది. స్ట్రాపా ఇది? దానికి దీనికి అటాచ్ అయ్యి ఉంటుందా? వేస్టే కదా ఇది. చూడరు బండికించి వచ్చింది. నేను బండి తీసుకొని దగ్గర ఎన్ని ఇయర్స్ అయిందా? 5 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా దగ్గర. ఒకసారి ఛార్జింగ్ పెట్టించిన వస్తుంది, కానీ నాకు మధ్యలో రే తాళం పెట్టకుండా స్టార్ట్ చేస్తుంది వీడు. ఎందుకు రా ఆగమవుతున్నావు? పవర్ అంత వస్తుంది నాకు. ఒక్కొక్కసారి ఆగిపోతుంది. అది చిక్ అని వస్తుంది, వెళ్ళిపోతుంది. అది మోడల్ ఏంది అంకుల్ దాన్ని? అది ఛార్జింగ్ పెట్టేసుకొని ఫిట్టింగ్ చేసుకొని నెక్స్ట్ బండి సర్వీసింగ్ ఆ పార్ట్లో లేకుండా ఆడికి వెళ్ళిపోతాం డైరెక్ట్. వానాకాలం హైదరాబాద్ ఇట్లుంటుంది. స్విమ్మింగ్ పూల్ ఉంటే జాగ్రత్త వెళ్ళండి. ఫైనల్గా మిషన్ తయారు చేసి వచ్చాం. ఒకటేనా? ఒకటే. ఏ గ్రిప్ ఎక్కువ ఏది ఎక్కువ ఉంటుంది? 2500 అంటే 2400 ఫిట్టింగ్ దాన్ని కలిపి 2500. ఈ టైర్ అయితే ఫిక్స్ చేసినాం మనం బండికి. టైర్లు ఫిట్ చేసినందుకు 100 రూపాయలు ఎక్స్ట్రా. మన బండికి ఇక్కడ స్క్రాచ్ అయింది. ఒక చిన్న యాక్సిడెంట్ అయింది కదా, దానికి స్క్రాచ్ అయిపోయింది ఇక్కడ. జై శ్రీరామ్. ఫైనల్గా బండి టైర్ అయితే ఫిట్ అయిపోతుంది. పెద్ద పని అయితే టాస్క్ అయిపోయింది. వీడు వెయిట్ పెట్టడానికి కూడా వస్తలేదు దీనికి. అటు షో వెయిట్ అయ్యానికి కూడా వస్తలేదు. అటు చూడు ఎంత షోకి జస్ట్ వెనకాల పట్టుకొని అటు కాలు ఆడ పెట్టి షో చేస్తున్నాడు. ఏ అమ్మాయి ఏం చూడదు తీరా నిన్ను. దేని పడేస్తావు? అదా నీ ఇష్టం. ఎంత నీ బండి కాకపోతే అట్లా వేస్తావారా? కాదు నా దగ్గర ఉంటుంది, నేను నేను ఉంటుందా? నాది నీదా మళ్ళా? కాదుగా నాదిదా. ఫైనల్గా టైర్లు అయితే ఫిట్ అయిపోయింది. జస్ట్ ఇక ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టరు, ఆ చేంజ్ ఒకటి ఉంది అంతే. ఆ చేంజ్ చేయించేసుకొని బ్రేక్ ప్యాడ్లు పెట్టేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ అదే ఇప్పుడు ఏంది నా బండి పైన కనబడ తీరాది. నువ్వు మొగన్ అయితే తీరాది. తీరా ఆయనకి బండి తీయడానికి కూడా వస్తలేదు. అందరూ ముందర కాను ఇంకా అన్నిట్లల్లా నేను హ్యాండ్ ఇవ్వాలానికి.
దాంట్లో కూడా వస్తారా అండ్ ఇక ఫైనల్గా అయితే మన బండిని అయితే తీసుకొని వచ్చిన సర్వీస్ చేయించే. ఇక నా బండి మొత్తం ఎప్పుడు ఏడికి వచ్చింది రిపేర్ ఉన్నా సరే మా దోసాడే చేస్తాడు అనమాట. మా దోసాడే షాప్ ఉంది, వేణు ఉంది. వాడి ఒకటే దగ్గర నా బండి అయితే చేపిస్తాను. అంటే ఒకటే హ్యాండ్ దగ్గర ఉంటుంది కదా బండి చేంజ్ చేస్తాను. అందుకే ఈ సర్వీస్ ఏ రిపేర్ చిన్న చిన్న రిపేర్ వచ్చినా సరే మా దగ్గర తీసుకొస్తాను. బండి అయితే మంచిగా రిపేర్ చేసేది చేస్తుంది అనమాట. ఇక మిగతా మొత్తం చూడరు ఇంజన్ ఆయిల్ అవి అన్నీ చేంజ్ చేసేది. చాలు కాదు రిపేర్కి బండి వేడి ఉంది మార్నింగ్ చేతులు కాలుతున్నాయి. ఎన్ఎస్లో ఇది ఒకటే దమ్దాం కదా, మొత్తం ఇది తీయాల్సి వస్తుంది ఎయిర్ ఫిల్టర్కి. ఇది పట్టుకో అంటే జస్ట్ టచ్ ఇస్తాడు ఇది అడ్డు అయిపోయా. పెట్రోల్ ట్యాంక్ స్వాహా. బండి ఎట్లా చూడరి, ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ అవుతుంది. బయట మాత్రం మంచిగా మొత్తం పోయింది. సేమ్ ఈ ముఖంలో బెస్ట్, మనకి ఇబ్బంది ఏం రాదు. ఇంజన్ ఆయిల్ అంతేనా అయిపోయింది. ఇంజన్ ఆయిల్ పని కూడా లాగ్ అయిపోయింది, అందుకే బండి హీట్ అవుతుంది. అది కూడా కొత్తది చేస్తే అయిపోతుంది, అవసరం లేదు, జస్ట్ చేంజ్ చేసి సరిపోతుంది అంతేనా. ఆయిల్ ఫిల్టర్ అయితే ఆయిల్ ఫిల్టర్ కర్రే వెళ్తుంది మరి. ఎంత కర్రే ఉంది ఇది. ఆయిల్ ఫిల్టర్ మొత్తం ఆయిల్ తీసేసి అక్కడ కూలెంట్ చేంజ్ చేయాలి. మస్తు ఎలా వస్తున్నారా కింద పడగలరా, మస్తు ఎలా వస్తున్నారా. ఎవరైనా అమ్మాయి ఫ్రీగా ఉంటా అంటే ఇంకంటే మెసేజ్ చేయరు. ఇన్స్టాగ్రామ్లో ఏముంటుందిరా, అక్కడ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చెప్పు ఒకసారి. నీకు ఓటే ఏమని చెప్పు. యాస్మోడియస్. ఏంటది యాస్మోడియస్ స్పెల్లింగ్ చెప్పు. ASMODEUS అంతేనా. అంటే మెసేజ్ చేయమంటావు అయితే. మెసేజ్ చేయకండి ప్లీజ్, బ్లాక్ చేయండి. అది ఇప్పుడే మొత్తం వచ్చేసింది. అది 3000 మరి. ఆయన అట్లా ఎందుకు వస్తున్నారా, నేనే పోయాలరా. ఈ బండి బాస్ నాది కాదు. నిజం చెప్పు. సాటిస్ఫాక్షన్ అరే గ్రీన్ కలర్ ఎందుకు, బ్లూ కలర్ కదా. గ్రీన్ కలర్ చూస్తే నీకు సాటిస్ఫాక్షన్ అవుతుందా. అరే బ్లూ కలర్ ఎల్లో పోయిరా, ఎల్లో పోయి మొత్తం కూల్ అవుతుంది. మొత్తం కూలెంట్ కూడా చేంజ్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ సపరేట్గా స్టోర్ అవుతా మళ్ళీ పైన కొంచెం ఉంటుంది. బ్రేక్ ప్యాడ్, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్ నాకు తెలుసు. దీన్ని కూడా కొంచెం ఉన్నాయి కదా, లైఫ్ అని కొంచెం అని చేంజ్ బెస్ట్. చూడు కూలెంట్ ఒకటి మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఆయిల్ చేంజ్ చేయాలి. బ్రేక్ ప్యాడ్లు, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్లు, ఇంజన్ ఆయిల్, కూలెంట్, ఇంకా మామూలు ఏమున్నాయంటే ఇంకా మ్యాక్సిమం అయితే అంతే. బండి అయితే మంచిగా క్లచ్ అవన్నీ బాగున్నాయి. క్లచ్ ప్యాడ్, మళ్ళీ క్లచ్ వైర్ కూడా మంచిగా ఉందంట. అవి ఎక్కువ అవసరం లేదంటే చేంజ్ చేసాడు. బ్యాటరీ చేంజ్ చేస్తున్నాను. బ్యాటరీ ఆల్రెడీ పాత చూసిగా ఇప్పటికనే నాకు తెలిసి ఒక 5 minutes కిందనే వచ్చింది అనుకుంటా. అది టైర్ ఒకటి చేంజ్ చేసినాం. మళ్ళీ బ్యాటరీ టైర్ ఆల్రెడీ నిన్ననే చేంజ్ చేయించేసాము. ఈరోజు మా ఓన్కి టైం దొరికింది, నాకు టైం దొరికింది. డబ్బా ఇప్పుడు నాకు తెలిసి 1 గంటల ఇది అయిపోగొట్టాలి. ఇది అయిపోయాక మళ్ళీ బండికి ఇక్కడ సైడ్కి అవి వస్తాయి అనమాట. మన లగేజ్ పెట్టుకొని ఇక ఫిట్టింగ్స్ వస్తాయి. ఇది వస్తుంది, ఇక్కడ టాప్ ర్యాక్ వస్తుంది. టాప్ ర్యాక్ తీసుకుంటా లేకపోతే ఢిల్లీలో తీసుకుందామని చూస్తున్నా. బండి పార్ట్లు అన్నీ ఎయిర్ ఫిల్టర్, ఇది ఆయిల్ ఫిల్టర్, కూలెంట్, డిస్కాయిల్, ఫ్రంట్ డిస్పాచ్, రియర్ డిస్పాచ్. ఇంకా మనం అది తీసుకుంటాం. ఇంకా కూలెంట్ ఒకటి వచ్చింది. మోస్ట్ 1 लीटर है ना, 1 लीटर का है तो 1 लीटर हाफ लीटर वाला 2 डब्बे देता 1 लीटर वाला नहीं मैंने कल ले मतलब 1 लीटर बचना है, हाफ लीटर बचना है. 1 लीटर आता है उसमें, हाफ लीटर नहीं आता. हाफ लीटर टॉप अप करने के लिए बहुत सही थोड़ा सा मॉडल. अरे मैं की गिर 360 है. हां इंस्टा प्रो. हां చాలా కాస్ట్లీ ఉంటుంది అది కెమెరా. ఎంత 45 మనకి అయితే 45 వచ్చేసినాం. బిల్ ఎట్లా రాసాడు చూడు. హలో మన బండి పాటలన్నీ
మన బండి పాటలు అన్ని ఇడికే వస్తాయి. మొత్తం డాక్టర్ హ్యాండ్ వస్తాయి. వచ్చేసింది మన బండి దగ్గర 3000 కిలోమీటర్లు నడుస్తుంది. వచ్చినాక మళ్ళీ ఒకసారి సర్వీసింగ్ పెట్టాలి. చూసా ఈ బిల్లు చూడకుండా వేసాను. వేసేసాక 60 రూపాయలు 2 అని తీస్తుంది. అయిపోయింది. ఫైనల్గా బండి పాటలు అయితే వచ్చేసినాయి. ఈ రప్ప ఫిట్టింగ్ వేసేసుకొని సరే వెళ్ళిపోలే. మీ ఇంజిన్ ఆయిల్ అయితే వస్తాం 7100 20W50 ఇంజిన్ ఆయిల్ రెడ్గా ఉంటుంది. మ్యాక్సిమం ఇక మన బండి టూర్కి వేసి వచ్చే వరకు ఏం కాదు. బండి క్యాబ్ ఇంజన్ ఆయిల్ పోయినాక ఎయిర్ ఫిల్టర్ అవి ఇవన్నీ కొత్త అన్నీ డబ్బా పెట్టేసుకొని ఇలా అయితే బ్యాటరీ కూడా లేదు. ఇంకా 27 మినిట్స్ వస్తుందని అవుతుంది. 27 డబ్బున అయిపోతుంది. ఇది డబ్బా ఇది వేయించుకొని వాడుకోవాలి. ఈ కూలెంట్ యూజ్ చేస్తున్నాం మన బండికి. బాస్ ఆటో కూల్ వాటర్ మొత్తం గ్రీన్ కలర్. అది బ్రేక్ ప్యాడ్ ఆయిల్ బ్రేక్ ఆయిల్ అది ఎయిర్ ఫిల్టర్. అన్నీ అయితే అయిపోయింది. లాస్ట్ ఫైనల్ ఫిట్టింగ్ మొత్తం బ్రేక్ ఆయిల్ మొత్తం బ్రేక్ ఆయిల్ అయిపోయింది. ఈ ఫ్రంట్ బ్రేక్ ఆయిల్ అయిపోయింది. లాస్ట్ ఇక సీట్లు పెట్టేసుకొని పోయి ఒక ట్రాల్ చెక్ చేయించుకొని అయితే వస్తాడు. ఫైనల్గా అయితే బండి సర్వీసింగ్ అన్నీ అయిపోయినాయి.